సో ఈ మూవీలో మొత్తం పెళ్లికి గురించి పెళ్లి గురించే వచ్చింది కాబట్టి లాస్ట్ వరకు చూస్తే సో మీకేం క్వాలిటీస్ కావాలి ఫ్రెండ్ అడుగుతున్నారు ఇదేనా ఓకే సో క్వాలిటీస్ అంటే థ్యాంక్ యూ క్వాలిటీస్ అంటే జెంటిల్మెన్ ఉండాలి. ఐ లైక్ ఓల్డ్ స్కూల్ రొమాన్స్, సో ఓల్డ్ స్కూల్ లవ్, గిఫ్ట్స్ ఇవ్వాలి, సర్ప్రైజెస్ ఇవ్వాలి, నాకు డోర్ షుడ్ ఓపెన్ మై డోర్స్. ఓల్డ్ పీపుల్ కాదు, ఓల్డ్ స్కూల్ మైండ్ సెట్. కానీ నాకు చాలా బాగా సపోర్ట్ చేయాలి నా వర్క్ లో అవన్నీ. దట్ షుడ్ బి లైక్ ఇట్ షుడ్ బి అ ఫ్రెండ్లీ, అక్కడ ఆగిపోయారు, ఫ్రెండ్లీ కనెక్షన్ ఉండాలి మా ఇద్దరి మధ్య. అండ్ అదే జెంటిల్మెన్, హీ షుడ్ బి, షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ నైస్లీ. సో అందుకనే కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్, I'm earning, but when it comes to my man, I want him to be the provider and I want him to take care of me because I want someone to take care of me because I'm taking care of my family, so I want someone to take care of me. Ante basic yeah. సో మీరు చెప్తున్న రోల్ స్కూల్ దగ్గర అలా ఆగిపోయారు. చెప్పేసింది అమ్మాయి అన్ని ఏంటి అంటే ఓల్డ్ స్కూల్ రొమాన్స్ అంటే చెప్పండి, బయట వర్షం పడుతుండాలి, లోపల కాఫీ కప్పులు ఇలా. నేను క్లారిటీ కోసం అడిగాను అంతే. బేర్ మినిమం అంతా బేర్ మినిమం అంతా ఏం లేదు. బట్ దిస్ బేర్ మినిమం ఆల్సో ఈ జనరేషన్ లో చాలా దొరకడం చాలా కష్టం. బయట వర్షం పడుతుంటే లోపల ఈ వర్షం సాక్షి గాని పాటలు పాడుకుంటా ఆ కైండ్. చాలా ఫిల్మీలో ఉన్నారండి. అలా కాదు కానీ లేదు తన ఫిల్మీ. I'm very filmy, I'm very delusional. అంటే ఐ మీన్ నేను వన్స్ ట్రావెల్ అయ్యాను కదా, ఆల్మోస్ట్ 1 year అని, 1.5 year ట్రావెల్ అయ్యాను కదా, అర్థమైపోయింది అంటే అమ్మాయి ఏంటి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నచ్చుతుంది. ఓకే, ఇండస్ట్రీ వాళ్ళని చూస్తున్నారు అంటే ఏదైనా ఉందా ఇండస్ట్రీ వాళ్ళు అయితే బెస్ట్, బిజినెస్ అయితే బెస్ట్, ఆ టైప్స్ లో? అలా ఏం లేదు వైబ్ మ్యాచ్ అవుతే అయితే ఎవరైనా క్లాస్మేట్స్ అయినా ఓకే. అమ్మాయి నేను తనతో ట్రావెల్ అయిన చదువుకున్న వాళ్ళు వీళ్ళు క్లాస్మేట్స్ ఉంటారు కదా, క్లాస్మేట్స్. ఏదో హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది, నేనే తీసుకోవడం లేదు. మరి మీరు అది తీసుకోవాలి, మరి అన్ని దొరుకుతాయా మరి వచ్చినప్పుడు తీసుకోవాలి. అది రియల్ లైఫ్ అని నేను కనెక్ట్ చేయాలి, డాట్స్ అన్ని కనెక్ట్ అవ్వాలి, మీకు పజిల్స్ అన్ని అలైన్ అయిపోవాలి అక్కడ. ఏంటి మీకేం తెలుసు? నేను చెప్పాను, ఇంకేం తెలుసు అంటున్నారు, క్లాస్మేట్స్ అంటున్నారు. నాకు ఎవరు లేరు అసలు ఇప్పుడైతే. But yeah, expecting a Prince Charming, hopefully. Previous? Prince Charming, not interested. నిజంగానే ఇంతవరకు ఆ కన్నీరు ఎందుకు వచ్చిందో చెప్పలేదు. నాకు స్టిల్ ఇప్పుడు కదా డౌట్. రేపొద్దున రిలీజ్ ఉన్నా కానీ అంటే రేపొద్దున రిలీజ్ ఉన్నా కానీ ఇదే బ్రెయిన్ నడుస్తుంది. నేను వర్క్ చేసినప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అది ఏ అబ్బాయికి కనెక్ట్ అవ్వదు. నేనైతే ఐఎమ్ మై సెల్ఫ్, నయన్ ఇస్ నయన్, నో వన్ ఇస్ దేర్ ఇంటర్ఫియరింగ్ ఇన్ మై బ్రెయిన్ వైల్ మై పర్ఫార్మెన్సెస్. మరి ఇప్పుడు అలాంటప్పుడు ఆ సీన్ చేసాం కదా, ఏదైతే మెడికల్ షాప్ దగ్గర సీన్ చేసాం కదా, మరి అంత కాన్షియస్గా చేసినప్పుడు సడన్గా ఎందుకు నవ్వేసావు? మరి అంత కాన్షియస్గా టీర్స్ ఇవ్వాలని ఫిక్స్ అయినప్పుడు చెప్పాలా? అది మీకు చెప్పాలా? ఎందుకు అది ఒకటి ఉంది మూవీలో. ఓకే, ఇలా అన్నారు అంటే నేను ఎందుకు నవ్వాను అది రీజన్ ఉంది. డైలాగ్ లో చిన్న కామెడీ వస్తుంది, చిన్న మ్యానరిజం. ఏమన్నా ఇమిటేషన్స్ ఉన్నాయా అంటే ఇదివరకు యాక్టర్స్ ని లేదంటే ఇమిటేషన్స్ ఏం ఉండదు. బట్ కోర్ విష్ణు సార్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అది డెఫినెట్లీ ఇమిటేషన్ ఉంది. నాకు తెలుసు ఇమిటేషన్ టు ఏముండదు, ఎవరో ఒక యాక్టర్ ని ఇమిటేట్ చేశారు అని మాకు వచ్చిన సమాచారం. ఏంటది? ఎవరిని ఇమిటేట్ అడగచ్చు కావాలండి, ప్రాబ్లం లేదు. లేదండి అసలు. ఓకే, నాట్ స్పాయిలింగ్ ఎనీథింగ్, జస్ట్ అలానే ఉంచు. మీరు ఎవరు ఇచ్చారు హింట్? చెప్పండి. జర్నలిస్ట్ కెనాట్ రివీల్ హర్ సోర్స్. వికీపీడియానా? బానే. అమ్మో ఏంటండి బానే అని ఆపేశారు, అది మేమవుతుందండి. బానే ఎంక్వైరీ చేస్తున్నారు, ప్లీజ్ చెప్పేశాను ఇప్పుడు అందుకనే.